బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పద్మావతి వర్సిటీ వద్ద పిలువర్తి నానిపై జరిగిన దాడి కేసులో 14 మంది కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు రిమాండ్ విధించడంతో కోర్టు ఎదుట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమాయకులను కేసులో ఇరికించారని బాధితులు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. అసలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, కేసుకు సంబంధం లేని వారిని ఇరికించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ పై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సర్తాజ్ 14వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఏదైతే పులివర్తి నాని టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పైన జరిగిన హత్యాయతనం కేసుకు సంబంధించి 13 మంది నిందితులను పోలీసులు ఈరోజు రిమాండ్కి తరలించారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని చిత్తూరు జిల్లా జైలుకు తరలించినారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి ముద్దాయిలుగా ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఏదైతే రామచంద్రాపురం జెడ్పీటీసీ భర్త అయిన భానుప్రకాష్ రెడ్డితో పాటు సర్పంచ్ గణపతి రెడ్డి కూడా ఉన్నారు. వీరితో పాటు మరో 11 మంది ఉన్నారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏమంటే తిరుమలకు సంబంధించిన కొంతమందిని అనవసరంగా కేసులో ఇరికించారంటూ వారి బంధువులు ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం వారిని తిరుమల నుంచి తీసుకొని వచ్చి ఏదో చిన్న కేసులో తీసుకొని వచ్చాము, దీనికి సంబంధించి కోర్టులోనే ఏదైతే స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి తర్వాత వారిని ఈ కేసులోకి ఇప్పుడు కోర్టు దగ్గర వారిని తాము చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సుమారు 60 మంది వరకు కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. విడతలుగా 13 మందిని 15 మందిని రిమాండ్కి తరలించడానికి అధికారులు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తిరుమలకు సంబంధించిన హరికృష్ణతో పాటు మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే తమ పిల్లవాడు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, కావాలని ఏదో పైన చిల్లర కేసుల్లో గొడవ పడింటే వారిని తెచ్చి ఈ కేసుల్లో ఇరికించారంటూ వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో భువనేశ్వరం అనే ఒక మహిళ తిరుమల వాసి ఉంది. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, నీ కొడుకుని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? సార్ మేము అక్కడికి వెళ్ళాం సార్. వాళ్ళు 11వ తారీఖు ఏదో గొడవ అయిందన్నారు సార్. 12వ తారీఖు పోలీస్ స్టేషన్కి హాజరు చేశాను సార్. నేనే తీసుకెళ్ళి కూర్చోబెట్టాను సార్. 13వ తారీఖు వచ్చి సార్ నేను ఇక్కడ మా పలానా వాళ్ళ ఇంటికి తీసుకు పంపిస్తాను సార్ అని అడిగాను సార్. మా కొడుకు వెళ్ళి ఆ సార్తో పోయి చెప్పాడు సార్ నేను వెళ్తాను సార్, ఎలక్షన్ సార్, ఇక్కడ గొడవలంతా మా మీదకి ఏమన్నా వస్తుంది సార్, నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్ అంటే సార్ వెళ్ళి రాబో 2 రోజుల్లో వచ్చాయని చెప్పినారు సార్. ఆ రోజు వెళ్ళాడు సార్ మా కొడుకు. 13వ తారీఖు ఇక్కడి నుంచి వెళ్ళాడు సార్. 14వ తారీఖు అక్కడ ఊర్లో ఉండి వాళ్ళతో అంతా ఆడుకుంటా పాడుకుంటా వాళ్ళతో ఉండి 14వ తారీఖు వేరే వాళ్ళు చెప్పారు సార్ నువ్వు ఇక్కడికి వచ్చి సంతకం పెట్టాలంట, నువ్వు రమ్మని చెప్పారు అన్నారు సార్. వాడు 14వ తారీఖు రాలేకపోయాడు సార్. 15వ తారీఖు పొద్దున 5 గంటలకు ఇంటికాడికి వచ్చాడు సార్. త్రూ బస్ ఎక్కొచ్చారు సార్. టికెట్ దారిపోయేసాం సార్. త్రూ బస్ ఎక్కొచ్చి పొద్దున వచ్చే కొద్దికి నేను తీసుకొచ్చి స్టేషన్లో నాన్న సార్ పిలిచాడు, పోయి ఏమని అడిగి కనుక్కో అంటే వాడు స్నానం చేసుకుని ఇంటికి అక్కడికి వెళ్ళాడు సార్. వెళతానే వాడి మీద ఏదేదో కేసులు పెట్టి వాడిని తీసుకొచ్చి దింపేశారు. నా కంటికే కనిపించలేదు సార్ మా పిల్లోడు. ఇక్కడ చూస్తే ఇక్కడ కోర్టులోకి వచ్చి కేసు పెట్టి పంపించేశారు సార్. ఏదో వాళ్ళ గొడవ అనేసి తీసుకొచ్చి పెట్టేశారు సార్. దాంట్లో నా కొడుకు ఇన్వాల్వే లేదు సార్. అసలు ఏం పేరు నీ కొడుకు? నా పేరు హరికృష్ణ. నా కొడుకు పేరు హరికృష్ణ సార్. కోర్టులో ఉంటాడు సార్. మందు కేసులు 3 సెలక్షన్ అయ్యి వాడు జాబ్లో చేరుకున్నాడు సార్. ఆ పిల్లోడికి చెయ్యి కూడా బాగలేదు సార్. ఆయన చెయ్యిలో ఆపరేషన్ చేస్తే రెస్ట్ తీసుకోవాలని నేను ఆపరేషన్ చేయకనే పనికి పంపిస్తున్నాను సార్. అబ్బాయికి వెనకాల పక్కన ఎమికి పెరిగిపోయింది సార్. అబ్బాయి ఏ పనికి వెళ్ళడు సార్. నేను వచ్చి మంగళం కరకంబాడి సార్ మాది. నేను తిరుమలలో టిఫిన్ వ్యాపారం చేసుకుంటాను సార్ కమిషన్ తీసుకొని. నా కొడుకు లడ్డుపోట్లో ఉంటాడు సార్. అంతే సార్, మాది వేరే ఏమీ లేదు సార్. అక్కడ నువ్వెవరి కోసం వచ్చావు సార్? మా పిల్లోడి పేరు కోటి సార్. మా భర్తకి మా మర్దికి అనవసరంగా ఎత్తుకొని వచ్చినారు సార్. అది దేని వల్ల ఎత్తుకొచ్చినట్టు కూడా తెలియదు సార్. ఈ మరిగా కొంచెం కంప్లైంట్ ఇవ్వాలి, కొంచెం రాయాలి అనేసి తోసుకొని వచ్చినారు. మేము కొండపైన బేల్దార్ పని చేసుకుని కూలి పని చేసుకుంటే బతికే వాళ్ళం. మా సంతూరు కరకంపడి ఫ్లాట్లో సార్ ఉంటుంది, 3వ లైన్ సైకిల్ షాప్ కాడ. కొండపైన మేము
కొండ పైన మేము కూలి పనికి పోతున్నాం. అనవసరంగా వచ్చి మమ్మల్ని పనుకునే వాళ్ళకి కూలి పనికి వచ్చేపాటికి వీళ్ళు పనుకొని ముఖం కడుక్కునేపాటికి వాళ్ళు వేసి వచ్చి మరి సంతకం పెట్టాలి రాచిన కోటి మంచోడు అని తోలుకొని వచ్చినారు. మరి మా ఆయన్ని 10 గంటలు నైట్ తోలుకొని వచ్చి అనవసరంగా ఎవరు నువ్వు ఎంటుకున్నావు ఇక్కడ అనవసరంగా నైట్ కింద దింపేసినారు. కింద దింపేపాటికి అయినా కానీ మేము అప్పటికి ఫోన్ పిల్లడు రాలేదు కదా సార్, నైట్ పిలిచిపోయిన పిల్లడు, ఇప్పుడు పిలిచిపోయిన పిల్లడు రాలేదు కదా సార్, పొద్దున పిలిచిపోయిన సార్ ఎక్కడున్నారు చెప్పండి సార్. వస్తాడు ఇప్పుడు మీ మరిది కోర్టుకు తీసుకొచ్చారా సార్? కోర్టుకి తీసుకురాలి. ఇప్పుడు కోర్టుకి వాళ్ళు పిలుచుకొచ్చినారు సార్. అనవసరంగా దొంగతనంగా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు నాని దాని హత్యాయతనం కేసులో మీ మరిది కూడా ఉన్నాడా? లేడు సార్, దాంట్లో అలిమెంట్ అసలు లేదు. ఆ వెహికల్లో ఉన్నాడా? ఆ వెహికల్ లోనే లేడు సార్. మేము కొండపైన ఉన్నాం సార్. ఇప్పుడు ఈ వెహికల్ ఇప్పుడు పోయింది కదా, ఈ వెహికల్ లో ఉన్నాడు సార్. అనవసరంగా ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ తిరిగినా కూడా దొరకట్లేడు సార్. ఎక్కడున్నా కూడా బస్సు దొరకట్లేదు. ఏ స్టేషన్ కి పోయినా ఎక్కడున్నా కూడా అనవసరంగా దొరకట్లేడు. మీరు ఇన్వాల్వ్గా అనవసరంగా మీరు ఎక్కడ తిరిగినా దొరకడు అని చెప్తున్నారు సార్. ఆఖరి ఇక్కడ ఏదో స్టేషన్ కి పోయేస్తే ఆ స్టేషన్ కూడా వెళ్ళిపోతే కూడా మీరు ఏం చేసినారు ఏమో మాకేం తెలుస్తుంది అని వాళ్ళు అనవసరంగా మాట్లాడుతున్నారు సార్. మీ దయ వల్ల మేము దయించుకుంటున్నాం, మీరు ఏమైనా ఒకటి చేయండి సార్. మా తప్పు ఉంటే మా ప్రాణాలని ఇచ్చేస్తాం సార్. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే అమాయకులను కేసులో ఇరికించారని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే పులివర్తి నానికి కారుకు సంబంధించిన డాష్బోర్డ్ కెమెరా ద్వారా కొన్ని విజువల్స్ రికార్డ్ అయినాయి. ఆ రికార్డులో నాని పైన దాడి జరిగిన ఘటన, అదేవిధంగా ఘటనలో పాల్గొన్న చాలామంది యువకుల విజువల్స్ను రికార్డ్ అయినప్పటికీ